ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఉంది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర పరిస్థితి. అవును, తాను బీఆర్ఎస్ పార్టీలోనూ ఉండలేక మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేగా ప్రకటించినప్పటికీ కూడా రాజీనామా చేయలేనటువంటి స్థితిలో ఉన్నారా దానం నాగేంద్ర అని అంటే కనుక ఎస్, ఖచ్చితంగా. కొన్ని గంటల క్రితం స్పీకర్ ఆయనకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నెల 30న మీరు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆయన హుకుం జారీ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో ఆయన ఒక లెటర్ కూడా రాశారు దానం నాగేందర్, కొంచెం అంటే విజ్ఞప్తి చేస్తూ, ఎస్ నేను ఫిరాయింపు ఎమ్మెల్యేని కాదు, నాపై బీఆర్ఎస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఆ పార్టీకి నేను రిజైన్ చేయలేదంటూ కూడా ఇప్పుడు చెప్పుకురావడం. పైగా ఒకనాడు కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి నేను అటెండ్ అవ్వడం అనేది నా వ్యక్తిగతం, అంతే తప్ప నేనేమి ఫిరాయింపు ఎమ్మెల్యేని కాదంటూ కూడా ఆయన చెప్పుకురావడం చూస్తుంటే ఇప్పుడంతా రాజకీయ విశ్లేషకులు సైతం ఇప్పుడు నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీశైలం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం, చెప్పండి, నిజంగా దానం నాగేంద్ర పరిస్థితి చూస్తే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగానే కనిపిస్తోంది. సో 30వ తారీఖున ఎలాంటి పరిణామాలు ఉంటాయి? నిజంగా ఈయన చేసినటువంటి విజ్ఞప్తిని స్పీకర్ అంగీకారం తెలిపే అవకాశం ఉందా? ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏమిటి? ఎగ్జాక్ట్లీ రాధాకృష్ణ, ప్రస్తుతం మనము దానం నాగేందర్కి సంబంధించినటువంటి అంశాన్ని కనుక పరిశీలించినట్టయితే, సో మీరు అన్నట్టుగా ముందు నుయ్యి వెనక గొయ్యి అనే పరిస్థితిలోనే ఉంది. గత నెల రోజుల కిందట దానం నాగేందర్ రాజీనామాకు సిద్ధంగా ఉన్నాడు. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక రాబోతుందని ఒక చర్చ జరిగింది. ఆ సమయంలో పత్రికా విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకు దానం నాగేందర్ చెప్పినటువంటి సమాధానం, అవును నేను కాంగ్రెస్ లోనే ఉన్నానంటూ ఆయన సమాధానం చెప్పాడు. ఇక సీన్ కట్ చేస్తే ఒక నెల రోజుల తర్వాత దానం నాగేందర్ మళ్ళీ ఆ సీన్ ని మార్చేశారు. మొత్తం రాజీనామా నేను చేయలేదు, అసలు ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి నేను బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేయలేదంటూ మాట మార్చిన తీరు మనకు కనిపిస్తుంది. సో ఎప్పుడైతే స్పీకర్ ఈ నెల 30న మీరు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది, మీరు విచారణలో భాగంగా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటూ ఆ స్పీకర్ నోటీసులు ఇస్తే, నోటీసులకు మరి దానం నాగేందర్ అయితే ఒక అఫిడవిట్ ఇవ్వడం జరిగింది. వ్యక్తిగత హోదాలోనే కాంగ్రెస్ ప్రోగ్రామ్స్ కు వెళ్ళానంటూ స్పీకర్ కు ఆయన అఫిడవిట్ ఇచ్చాడు రాధాకృష్ణ. సో నేను ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్టుగా, బీఆర్ఎస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టుగా లేదు, కేవలం వ్యక్తిగత హోదాలో మాత్రమే నేను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అయ్యానంటూ దానం నాగేందర్ చెప్పడం జరిగింది. అంటే కేవలం దానం నాగేందర్ గత 1 month బ్యాక్ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఖైరతాబాద్ లో నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని రెండింటిని కంపేర్ చేసుకునే మాట మార్చారు, రాజీనామాకు దానం వెనుకడుగు వేశారని ఒక చర్చ మాత్రం క్షేత్రస్థాయిలో చాలా చర్చ జరుగుతుంది రాధాకృష్ణ. ఇక మీరు అన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు సైతం కూడా నివ్వరపోతున్నారు. దానం స్టాండ్ ఏంటి, దానం ఏం చేయాలనుకుంటున్నాడు, అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎవరైతే 10 మంది పార్టీ ఫిరాయించారో 10 మందిలో ఇప్పటికే 8 మంది ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేల పైన నమోదైనటువంటి అనర్హత పిటిషన్లకు సంబంధించి స్పీకర్ కొట్టేశారు. ఓవరాల్ గా 10లో 8 మంది కొట్టేసినటువంటి సందర్భం మనం చూసాం. ఇక తాజాగా దానంకు స్పీకర్ నోటీస్ ఇవ్వడంతో అసలు దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు? దానం ఏమో స్పష్టమైనటువంటి ఒక అఫిడవిట్ ఇచ్చారు, బట్ నెల 30న హాజరు కావాల్సి ఉన్నది స్పీకర్ ముందుట. మరి స్పీకర్ కు దానం ఏం చెప్తారు? దానం చెప్పేటువంటి అంశాలు నిజంగా స్పీకర్ ను సాటిస్ఫై చేయగలుగుతాయా? ఒకవేళ స్పీకర్ మరి దానం మీద శ్రీశైలం, ఇప్పుడు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి వెళ్ళడం అనేది నా వ్యక్తిగతం అన్నటువంటి ఆయన గడిచిన లోక్సభ ఎంపీగా కాంగ్రెస్ బీఫామ్తో పోటీ చేసినటువంటి సందర్భాన్ని గుర్తుకు చేస్తే మరి ఆయన పరిస్థితి ఏమిటి? గతంలో ఏదైతే ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి అయినా, సో అందరు తెలుసు. అయితే లోక్సభకు సంబంధించిన అంశాన్ని మాత్రం ఎక్కడ కూడా తెర మీద తీసుకొస్తున్నట్టయితే మనకు అనిపించట్లేదు రాధాకృష్ణ. లోక్సభతో సంబంధం లేదు, కేవలం ఈ యొక్క కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అంటే ఖైరతాబాద్ ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశాలు తెర మీద తీసుకొస్తున్నారు తప్ప ఆ లోక్సభకు సంబంధం లేదు. ఓన్లీ శాసనసభ సభ్యత్వానికి ఇక్కడ కూడా నేను రాజీనామా చేసేందుకైతే సిద్ధంగా లేనటువంటి ఒక కాన్సెప్ట్ లోనే ఆయన ఉన్నాడు. అంతే కొంత భయపడుతున్నారు, మళ్ళీ పోటీ చేస్తే గెలుస్తామో లేనటువంటి భయం దానంలో ఉంది అని ఒక చర్చ కూడా జరుగుతుంది. బట్
పొలిటికల్ అంశాన్ని మాత్రము ఎక్కడ దానం తెర మీద తీసుకురావట్లేదు. కేవలం పార్టీ ఫిరాయింపులకు నేను పాల్పడలేదు, పార్టీలోనే ఉన్నాను, రాజీనామా చేయలేదు, సస్పెండ్ నన్ను ఆ పార్టీ వ్యక్తులు కూడా కేసీఆర్ ఎక్కడ కూడా నన్ను సస్పెండ్ చేయలేరు బీఆర్ఎస్ పార్టీ అధినేత అనేటువంటి అంశాన్ని మాత్రమే తెర మీద తీసుకొస్తున్నారు తప్ప మరి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఆయన సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినటువంటి అంశాన్ని ఎక్కడ కూడా తెర మీద తీసుకొస్తున్న పరిస్థితి మనకు కనబడట్లేదు రాధాకృష్ణ. సో అంటే ఆయన పార్టీ మారారు లేదా అనేది పక్కన పెడితే కనుక కాంగ్రెస్ పార్టీకి నిజంగా వెనకాల ఒక షాడోగా ఉండి పోటీ చేయడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పాల్గొనడానికి సంబంధించి కావచ్చు, ఇన్ని ఆధారాలు ఉన్నాయి కదా, మీడియాలో కూడా వరుస కథనాలు ఉన్నాయి కదా. స్పీకర్ ఏ ప్రామాణికంగా తీసుకుని, ఎటువంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని దానంకి సంబంధించి ఎలాంటి నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటారు? దానిపైన ఎగ్జాక్ట్లీ మనము అంశాన్ని చెప్పలేము, కానీ స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయం. బట్ స్పీకర్ ఒకవేళ దానం నాగేందర్ మీద అనర్హత వేటు వేయకపోయినా బీఆర్ఎస్ మళ్ళీ హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్లే అవకాశం ఉందని ఒక చర్చ కూడా ఇంటర్నల్ గా రాజకీయ వర్గంలో జరుగుతుంది రాధాకృష్ణ. ఎందుకంటే స్పీకరే అంతిమ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటది. గతంలో మనం చూసాము బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొదటగా స్పీకర్ కు ఫిర్యాదు చేయడం, అనంతరం హైకోర్టుకు వెళ్ళడం, అక్కడ నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం. సుప్రీంకోర్టు కూడా స్పీకర్ కు ఒక డెడ్ లైన్ పెట్టి ఆ టైం లోపల మీరు ఖచ్చితంగా అనర్హత వేటు వేయడమా లేకపోతే క్లీన్ షీట్ ఇవ్వడమా ఏదో ఒకటి తేల్చాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల మేరకే స్పీకర్ ఒక్కొక్కరుగా పిలిచి విచారణ చేస్తున్నటువంటి సందర్భం మనకు అనిపిస్తోంది. ఫైనల్ గా దానం నాగేందర్కి ఇచ్చిన నోటీసుల మీద మాత్రం ఆయన అఫిడవిట్ లో క్లియర్ గా మరి స్పీకర్ కి అయితే చెప్పినటువంటి అంశాలు, వ్యక్తిగత హోదాలోని కాంగ్రెస్ లోకి నేను కొన్ని కార్యక్రమాలకు వెళ్ళాను తప్ప ఎక్కడ కూడా నేను పార్టీ మారినట్టుగా నన్ను సస్పెండ్ చేసినట్టుగా లేదు, కాబట్టి దయచేసి నా అనర్హత పిటిషన్ కొట్టివేయాలంటే ఆయన రిక్వెస్ట్ చేశారు. కాబట్టి రేపు స్పీకర్ తీసుకునే నిర్ణయం ఎట్లుంటది, మరి ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుంది, స్పీకర్ నిర్ణయాన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటుంది అనేది ఒక చర్చ జరుగుతోంది. బట్ స్పీకర్ నిర్ణయాన్ని మనం ఎవరు కూడా ఊహాజనితమైనటువంటి ప్రచారం చేయడానికి కూడా అవకాశం లేదు. కాబట్టి స్పీకర్ ఎప్పుడైతే మరి విచారణ జరుపుతారో విచారణ అనంతరం ఆయన వెల్లడించే అంశాలు ఏ విధంగా ఉంటాయనేది మనం అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది రాధాకృష్ణ. బట్ ఓవరాల్ గా మాత్రం దానం మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దానం పార్టీ మారినా మారకపోయినా ఆయన లోక్సభ స్థానానికి పోటీ చేసిన మాట వాస్తవం, ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకున్న మాట వాస్తవం, అనేక మార్లు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానన్నటువంటి స్టేట్మెంట్లు వాస్తవం. ఇన్ని వాస్తవాల మధ్య దానం పైన స్పీకర్ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠభరితమైనటువంటి ఆసక్తి మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితి మనకు అనిపిస్తుంది రాధాకృష్ణ. ఓకే శ్రీశైలం, థ్యాంక్ యూ. మొత్తానికి ఇది పరిస్థితి. దానం నాగేందర్ పరిస్థితి అయితే ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే రేవంత్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో ఆ తర్వాత పరిణామాలు ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయమే. బీఆర్ఎస్ తరపు నుంచి సుమారుగా 10 మంది ఎమ్మెల్యేలు ఈ యొక్క కాంగ్రెస్ పంచన చేరారు అనేటువంటి వార్తలు కూడా ఒక్కసారి ఉప్పందుకున్నాయి. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ కూడా స్పీకర్కి కాస్త విజ్ఞాపన పత్రం ఇవ్వడం, మా యొక్క ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారంటూ వాళ్ళపైన ఖచ్చితంగా అనర్హత వేటు వేయండి, ఖచ్చితంగా బైపోల్ రప్పించేలా చూడండి అంటూ కూడా విజ్ఞప్తి చేశారు. కాకపోతే స్పీకర్ తాత్సారం చేయడంతో, లేట్ చేయడంతో సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఇటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇటువంటి బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా. సో ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, స్పీకర్కు డెడ్ లైన్ పెట్టింది. అంతటితోనే కాదు, తీహార్ జైల్లో మీరేమన్నా తీహార్ జైల్లో ఉండాలని అనుకుంటున్నారంటూ కూడా పరోక్షంగా హెచ్చరికలు కూడా జారీ చేసింది, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని. సో వాట్ ఎవర్, స్పీకర్ కూడా ఇంత జలక్కిచ్చినటువంటి నేపథ్యంలో మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు ఆల్రెడీ వాళ్ళు పార్టీ మారలేదు, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారనేటువంటి ఒక తీర్పు అయితే ఇచ్చేశారు స్పీకర్. ఇక 3 ఎమ్మెల్యేల విషయానికి వస్తే కనుక ఒకవైపు సంజయ్ కావచ్చు, మరొక వైపు దానం నాగేందర్ కావచ్చు, అంతకు మించి కడియం శ్రీహరి కావచ్చు స్టేషన్ గన్పూర్ నుంచి. సో ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ కూడా ఇప్పుడు పెండింగ్లో ఉంది. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డెడ్ లైన్ కూడా దగ్గర పడుతోంది. సో ఈ క్రమంలోనే దానం నాగేందర్కి 30వ తారీఖున విచారణకు రావాలంటూ కూడా ఒక హుకుం జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే, తాను కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గడిచిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. సో ఇన్ని ఆధారాలు ఉండగా స్పీకర్ నిర్ణయం ఏమై ఉంటుంది? సో ఇప్పుడు దానం ఇచ్చినటువంటి విజ్ఞాపన పత్రం ఏంటి, నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, బీఆర్ఎస్ నాపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, సో నేను ఇంకా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాను కాబట్టి పార్టీ మారానని అనేటువంటిది కూడా అధికారికంగా ఎక్కడా జరగలేదు అనేటువంటి ఒక వార్త అయితే ఆయనే ఇచ్చినటువంటి సందర్భం. ఇదిలా ఉంటే
ఇంత తాత్సారం దానం నాగేంద్ర ఎందుకు చేస్తున్నారు అనేటువంటి విషయం కూడా ఇప్పుడు చాలా చర్చోపచర్చలకు దారితీస్తోంది. ఇంతకీ ఆయన పార్టీ మారారు సరే, ఎందుకు రిజైన్ చేయట్లేదు ఎమ్మెల్యే పదవికి అనేటువంటి మీమాంస అందరిలోనే కొనసాగుతున్నటువంటి వేళ నిజంగా ఒక కొత్త ట్విస్ట్ కూడా ఇక్కడ చోటు చేసుకుంది. దానం నాగేందర్ ఫుల్గా కండిషన్ పెట్టారట ఇటు కాంగ్రెస్ పార్టీకి. ఇవి సచివాలయ వర్గాల నుంచి కావచ్చు, ఇటు గాంధీ భవన్ వర్గాల నుంచి కావచ్చు, మనకు అందుతున్నటువంటి సమాచారంగా దీన్ని చూడాలి. అంతేగాని దీనికి ఎక్కడ కూడా ఈ వార్తకి ప్రామాణికం లేదు. కాకపోతే నాకు మంత్రి పదవి ఇస్తానని మీరు హామీ ఇస్తేనే ఖచ్చితంగా నేను ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా నేను రిజైన్ చేసి ఉప ఎన్నికలకు వెళ్తాను అనేటువంటి ఒక హామీ ఇస్తేనే నేను రిజైన్ చేస్తాననేటువంటి మాట అయితే ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలకి అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి పెద్దలకి చెప్పారట. సో మరి కాంగ్రెస్ నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతోనే ఆయన కూడా మీనమేషాలు లెక్కిస్తున్నారు అనేటువంటి వార్త అయితే బలంగా వినిపిస్తోంది. మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే మరి పరిస్థితి ఇలాగే కొనసాగితే కనుక స్పీకర్ ఇన్ టైంలో కూడా ఖచ్చితంగా నిర్ణయం అయితే తీసుకోవాలి. ఎస్, ఆయన బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని ఒక ముక్క చెప్పేశారనుకోండి స్పీకర్, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఆయన అంటే మళ్ళీ బీఆర్ఎస్ పెద్దలు మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మీ అనర్హత వీటి వేయకుండా ఇంకా తాత్సారం చేస్తున్నారు, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని ఇట్టే మొక్క చెప్పేశారు స్పీకర్ అనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు అంటే రేపే సుమారుగా ఒక 36 గంటల్లోనో 48 గంటల్లో తేలిపోయే ఒక అంశం ఇది. మరి దానం ఇచ్చినటువంటి ఈ యొక్క విజ్ఞాపన పత్రానికి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? సానుకూల నిర్ణయం తీసుకుంటారా? అంటే అంతకుముందు 7 ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి తీర్పునే ఈయనకు కూడా ఇవ్వబోతున్నారా? బీఆర్ఎస్ పార్టీలోనే దానం కొనసాగుతున్నారనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తారా? లేదా అనర్హత వేటు వేస్తారా? నిజంగా అనర్హత వేటు వేస్తే కనుక నిజంగా ఆయన రాజకీయాలకు దూరం అవ్వడమే కాదు, సుమారుగా 6 ఏళ్ల పాటు కనీసం సర్పంచ్ ఎన్నికలు కూడా పోటీ చేయలేనటువంటి ఒక కండిషన్ కూడా ఉంటుంది. కాబట్టి అనర్హత వేటు అనేది కూడా ఇక్కడ చాలా కఠినమైనటువంటి నిర్ణయం. సో ఆ నిర్ణయం వరకు స్పీకర్ వెళ్తారు అని అనుకోవడం లేదు ఎవరు కూడా. ఎందుకంటే స్పీకర్ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క టైం కాబట్టి ఖచ్చితంగా తన అనుకూల వర్గంగా ఉన్నటువంటి దానం నాగేంద్రం పైన ఇంత సీరియస్ యాక్షన్ తీసుకోరు అనేటువంటి మాట ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు. సో చూడాలి మరి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనపై వచ్చినటువంటి ఫిరాయింపు ఆరోపణలను తోసిపుచ్చుతూ స్పీకర్కు అఫిడవిట్ కూడా సమర్పించారు కొన్ని గంటల క్రితం. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, కాంగ్రెస్ మీటింగ్కి వెళ్ళడం తన వ్యక్తిగత విషయం అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆయన కాంగ్రెస్ టికెట్పై ఎంపీగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో స్పీకర్ ఈ నెల 30న తీసుకుపోయే నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎస్, ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత అంశం కీలక మలుపు తీసుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బీఆర్ఎస్ దాఖలు చేసినటువంటి అనర్హత పిటిషన్పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బుధవారమే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు తన అఫిడవిట్ను సమర్పించారు. తాను ఏ పార్టీలోకి ఫిరాయించలేదని, తాను ఏ పార్టీలోకి చేరలేదని, అసలు బీఆర్ఎస్కు రాజీనామే చేయలేదని ఆయన అందులో పేర్కొనడం నిజంగా గమనార్హం. అదే సమయంలో తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఎలాంటి అధికారిక సమాచారం లేదని, దీనిని దృష్టిలో పెట్టుకుని మీ యొక్క సానుకూలమైనటువంటి నిర్ణయం తెలపాలంటూ కూడా స్పీకర్కి దానం ఇప్పుడు అఫిడవిట్ సమర్పించడం ఇప్పుడు సర్వత్రా రాజకీయ చర్చకు తెరలేపింది. సో ఏదేమైనా సరే ఖచ్చితంగా దానం పరిస్థితి ఎలా ఉందనంటే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఉన్నానని చెప్పుకోలేక, అటు బీఆర్ఎస్ పార్టీలోనూ కొనసాగుతున్నానని అనలేక, రెండిట్లకి మధ్యలో తెరవన్నట్లుగా తయారైంది దానం నాగేంద్ర పరిస్థితి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా దానం నాగేంద్ర పరిస్థితి ఉందానంటే గనక చూడాలి మరి. ఇప్పుడు మరికొన్ని గంటల్లో స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు ఎలా ఉండబోతోంది అనేది. సో వెయిట్ అండ్ సీ, చూద్దాం. అయితే మీకు దీనికి సంబంధించి దానం నాగేందర్ పరిస్థితికి సంబంధించి మీరేమనుకుంటున్నారో ఈ యొక్క కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ఆయన నిజంగా కాంగ్రెస్లోనే ఉన్నారా? ఒకవేళ ఖైరతాబాద్కి బైపోల్ వస్తే మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ బైపోల్లో గెలిస్తే ఆయన మంత్రిగా అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయం అయితే కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి.